అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు శుభవార్త. ఇక నుండి కొత్త విధానం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే పెన్షన్దారులకు భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇది ఒక మంచి నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అని వార్తలు అయితే వస్తున్నాయి. మరి చూసేద్దాం. తెలంగాణ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి కొత్త నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. తద్వారా పెన్షన్దారులకు మేలు చేసేలా ముందుకు అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో తాజాగా తీసుకున్న నిర్ణయానికి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఎత్తున పెన్షన్లు ఇస్తోంది. ప్రతి నెల లబ్ధిదారులు పెన్షన్ పొందుతున్నారు. అయితే పెన్షన్లు ఇచ్చేటప్పుడు చాలామందికి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిలో ఒక పెద్ద సమస్యకి ప్రభుత్వం పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. గ్రామ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ఆధ్వర్యంలో ఫేస్ రికగ్నైజేషన్ ఆధారిత పెన్షన్ పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ను తయారు చేస్తోంది ప్రభుత్వం. దీని ద్వారా పెన్షన్ ఇచ్చేటప్పుడు వేలిముద్రతో పని లేకుండా ముఖాన్ని యాప్ గుర్తిస్తుంది. దాంతో పని తేలిగ్గా అయిపోతుంది. ఇది అయితే చాలా ఈజీగా, అంటే ఏం ఇబ్బంది లేకుండా అయిపోతుంది కదా ఫ్రెండ్స్. అయితే ఈ కొత్త విధానం 2025 మే లేదా జూన్ నుంచి అమల్లోకి రానుంది. వయసు పెరిగినప్పుడు వేళ్ళు ముడతలు పడతాయి. అలాగే దాంతోపాటు వేళ్ళపై ఉండే గీతలను కూడా ఫింగర్ ప్రింట్ స్కానర్లు గుర్తించలేవు. ఈ సమస్యతో చాలామంది వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. వేలిముద్రలు సరిగ్గా నమోదు కాకపోవడంతో పెన్షన్ చెల్లింపులో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద 42.96 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. వారందరికీ నెల పెన్షన్ వస్తుంది. వారి దివ్యాంగులకు నెలకు 4,016 రూపాయలు ఇస్తుండగా ఇతర పెన్షన్దారులకు 2,016 చొప్పున చెల్లిస్తున్నారు. ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా పెన్షన్దారులు ఇంటి నుంచే తమ గుర్తింపును నిర్ధారించుకోవచ్చు. దీంతో బ్యాంకులు లేదా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ తగ్గనుంది. అయితే సెర్ప్ టీం తయారు చేసే యాప్లో సెల్ఫీ తీసి అప్లోడ్ చేస్తారు. దాంతో ఆ సెల్ఫీని యాప్ గుర్తిస్తుంది. లబ్ధిదారుగా చెబుతుంది. దాంతో గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుంది. ఇది వృద్ధులకు మరింత సౌలభ్యాన్ని కల్పిస్తుంది. వెంటనే పెన్షన్దారులు పెన్షన్ పొందగలుగుతారు. తద్వారా పెన్షన్ కోసం టెన్షన్ పడే అవసరం అయితే ఉండదు. ఈ టెక్నాలజీ కొత్తదేమీ కాదు. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని రంగాల్లో విజయవంతంగా పరీక్షించారు. ఉదాహరణకు గతంలో ఎన్నికల సందర్భంగా ఓటరు గుర్తింపు కోసం ఫేస్ రికగ్నైజేషన్ పైలట్ ప్రాజెక్ట్గా ఉపయోగించారు. ఇప్పుడు ఈ టెక్నాలజీ పెన్షన్ పంపిణీకి విస్తరించడం ద్వారా ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీ మరింతగా వినియోగిస్తోంది అనుకోవచ్చు. ఈ విధానం వృద్ధులకు సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా పెన్షన్ చెల్లింపులో పారదర్శకంగా ఖచ్చితత్వాన్ని కూడా మెరుగుపరుస్తుందని అధికారులు భావిస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఇదైతే ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో ఇప్పుడు ఈజీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.